వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఐఐటి జేఈ మెయిన్స్ సరిగ్గా రాయకపోయినా, జేఈ అడ్వాన్స్ సరిగ్గా రాయకపోయినా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అమ్మయ్య అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అంత కష్టపడి చదివి ఐఐటిని క్రాక్ చేసి ఐఐటిలోకి వెళ్ళి 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు జాబ్ రాలేదనుకోండి, అయ్యో ఎంత కష్టపడింది దీనికోసమా అని ఉంటుంది. దీనికి సాక్ష్యం మనం ఒక ఆర్టికల్ చూస్తున్నాం. టోటల్గా 38% మంది విద్యార్థులకు నో ప్లేస్మెంట్. ఐఐటి అంటే 100% ప్లేస్మెంట్ ఉంటుంది, ఎక్కువ మనకు శాలరీలు వస్తాయి అని మన దీంట్లో ఉంటున్నాం. కానీ ఇప్పుడున్న రిసెషన్ దెబ్బకి ఐఐటీలో కూడా ఎక్కడ కూడా ప్లేస్మెంట్స్ లేదు. మీరు చూస్తే 23 ఐఐటీస్, టోటల్గా 23 ఐఐటీస్లో 21,500 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో జాబులు వచ్చిన వాళ్ళు ఓన్లీ 13,000 మందే. 8,000 మందికి జాబులు రాలేదు. అలాగే టాప్ 9 ఐఐటీస్ ఏవైతే ఉంటాయో, ఐఐటి బాంబే, చెన్నై, ఇట్లా ఏవైతే ఉంటాయో, సో వీటిల్లో 16,000 మంది రిజిస్టర్ చేసుకుంటే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 6,000 మందికి ఉద్యోగాలు రాలేదు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఐఐటీలో రాకపోయినా మీకు అమ్మయ్య అనుకోవాలని ఎందుకు అన్నానంటే, ఎంసెట్లో మీరు సీట్ తెచ్చుకోగలిగితే, పర్టికులర్గా తెలంగాణలో సీట్ తెచ్చుకోగలిగితే, పర్టికులర్గా 2-3 కాలేజీలు ఉన్నాయి, వాటిలో సీట్ తెచ్చుకోగలిగితే 100% ప్లేస్మెంట్ అందిస్తుంది. దానికి కావాల్సిన సాక్ష్యం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంప్లీట్ ఫ్రీగా మెంటర్షిప్ ఫర్ ఎంసెట్ కౌన్సిలింగ్, ఏ కాలేజ్లో చేరాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, ఏ టిప్స్ యూస్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్లో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో వస్తుంది, వాటి ఫీజు ఎంత ఉంటుంది, ఫీజు ఒకవేళ ఇన్ కేస్ మీకు వెబ్ ఆప్షన్స్లో రాకపోతే ఏ రకంగా మీరు మేనేజ్మెంట్ కోటాలో పోయి మామూలుగా మన కన్వీనర్ ఫీని ఎలా పే చేయాలి, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్, తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేయాలంటే మనకు ఒక మీడియా కావాలి, నేను మీకు పంపించడానికి. ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్ చేయలేను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అని ఒకటి క్రియేట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను, దాన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అలాగే దీనికి సంబంధించి నేను ఏ వీడియో చేసినా, ఏ డాక్యుమెంట్ చేసినా మీకు తెలియాలి కాబట్టి నోటిఫికేషన్ ఒకటి పంపిస్తాను. సో ఆ నోటిఫికేషన్ రావాలంటే మీకు మొబైల్ యాప్ సంబంధించిన లింక్ ఇచ్చాను, ఆ మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నౌ ఎంసెట్లో ఎందుకు ర్యాంక్ తెచ్చుకోవాలి, హైదరాబాద్ ఎందుకు మనకు మెయిన్ అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది ఈరోజు వచ్చిన ఆర్టికల్. చూడండి, ఐటీ కొలువుల్లో హైదరాబాద్ షా అంటే ఆల్మోస్ట్ 2024కి సంబంధించి తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు అంటే 41.57 పెరుగుదల, అంటే ఆల్మోస్ట్ 40% పెరిగింది ఏది ఉద్యోగాలు. అది కూడా ఎక్కడ, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. మరి మిగతా సిటీస్లో ఎలా ఉందంటే ఓన్లీ ఒక బెంగళూరు మాత్రం 24% పెరిగింది. మిగతా ఓవరాల్ ఇండియా చూస్తే ఓవరాల్ ఇండియాలో 3.6% తగ్గిపోయింది ప్లేస్మెంట్స్. కానీ ఓన్లీ హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ పెరిగాయి. దాంట్లో కూడా పర్టికులర్గా కొన్ని కాలేజెస్లో పెరిగాయి. ఆ కాలేజెస్ ఏంటి, ఎంతెంత పెరిగాయి, వాటిల్లో ఆ కాలేజెస్ పేర్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ మనకు బాచుపల్లిలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ లేటెస్ట్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ప్లేస్మెంట్స్ వాటికి చూస్తే 2024 గాను మీరు ఏ వెబ్సైట్ అయినా చూడండి, వేరే కాలేజ్ వెబ్సైట్స్ అయినా కూడా ప్లేస్మెంట్స్ సంబంధించి మెయిన్ 2-3 కాలేజెస్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ప్రస్తావించి ఇందాక నేను చూపించిన ఆర్టికల్ కూడా ఈ కాలేజెస్కి సంబంధించి మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించి సో వీళ్ళు టాప్ కంపెనీస్ వీటిలో ప్లేస్ అయ్యారు అని చెప్పి మనకు ఇక్కడ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీస్ అంటే అన్నీ కూడా టాప్ కంపెనీస్, ఏసీసీ, ఏసెంచర్, అమెజాన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, తర్వాత క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్. ఈ పేర్లు చెప్తే మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ కూడా 6 సిగ్మా కంపెనీస్, అంటే సిఎంఎం లెవెల్ 1, 2, 3, 4, 5 అని అట్లుంటాయి. ఎంత పైకి వెళ్తే అంటే 5 అనేకి వెళ్తే ఇంకా టాప్ అనమాట. అది మల్టీ బిలియన్ కంపెనీ, తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీ. అంటే 6 సిగ్మా అంటే దీనికంటే మించింది అనమాట. సో ఇలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ జరిగాయి. సో ఇది ఒక కంపెనీ. సో ప్లేస్మెంట్ సమ్మరీ చూద్దాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ప్లేస్మెంట్ సమ్మరీ ఎలా ఉందనేది చూస్తే మీరు ఇవి ప్లేస్మెంట్ సమ్మరీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము, ప్లేస్మెంట్ ప్లస్ వాటి ఇంటర్న్షిప్ 2 కలిపి ఇచ్చారనమాట. వీళ్ళు 2 కలిపి ఇచ్చి 2020-2024 బ్యాచ్, అంటే 2024లో వీళ్ళందరికీ ఇంటర్న్షిప్ రావడం జరిగింది. ఆ తర్వాత యాజ్ వెల్ యాజ్ ప్లేస్మెంట్ కూడా జరిగింది. మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ తీసుకున్నానికి 70,000 ఇచ్చారు. శాలరీ వచ్చేసరికి 51 lakhs per annum ఇచ్చారు. సో ఈ రకంగా ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి 2024 సంబంధించిన ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. టోటల్గా ఎంతమంది ప్లేస్ అయ్యారు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో అంటే 1,200 మంది ప్లేస్ అయ్యారు. దేనికి సంబంధించి, ఐటీ కోర్ వీటికన్నిటికి సంబంధించి. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఒకసారి మీరు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఈ కాలేజ్ని అయితే ఫాలో అవ్వండి. దెన్ ఇంకొక కాలేజ్
ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తాను ఈ కాలేజ్ని. ఎందుకంటే ఈ కాలేజీకి సంబంధించి నేను ప్రతిసారి కూడా ఈ కాలేజ్ని చెప్తూ ఉంటాను. టాపర్స్ అందరినీ కూడా వీళ్ళు చుపారుస్తంలాగా ఈ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. టాపర్స్ గీతాంజలి కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, నేను ఇందాక చెప్పిన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి టాప్ 5 ఏదైనా కాలేజెస్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పేస్తారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి అని, వాసవి అని ఇంకా పేర్లు. కానీ గీతాంజలి పేరు అనేది మనకు బయట వినపడదు జనరల్గా. అంటే టాపర్స్ ఎవరు కూడా ఏ కాలేజీలో చేరుతున్నారు అంటే వాళ్ళు చెప్పరు గీతాంజలి అది అని చెప్పి మేము టాప్ 5లో చేరుతున్నాం. అది ఎందుకంటే పేర్లు బ్రాండ్ కాబట్టి. కానీ గీతాంజలి అనే కాలేజ్ ఏదైతే ఉందో ఇది ఎమర్జింగ్ కాలేజ్. దీని టాపర్స్ చాలామంది పోయి ఇక్కడ జాయిన్ అయిపోతున్నారు. సో దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ 100% ప్లేస్మెంట్ ఒకటైతే, రెండోది స్కాలర్షిప్స్. ఈ రెండింటి కారణంలో చాలామంది పోయి జాయిన్ అవుతున్నారు. దీంట్లో మీరు చూస్తే వీళ్ళ దగ్గర లేని అక్రిడేషన్స్ అంటూ లేదు. న్యాక్ అక్రిడేషన్, ఎన్బిఏ అక్రిడేషన్, నిర్ఫ్ ర్యాంకింగ్, తర్వాత ఇట్లా ప్రతి ఒక్కటి అనమాట. అయితే సార్ ఇవన్నీ అవసరమా ఒక కాలేజ్కి అంటే, ఎస్ ఒక కాలేజ్కి అవసరం. స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్ ఉంటేనే వీళ్ళు ఈ సర్టిఫికేషన్స్ కానీ, ర్యాంకింగ్ కానీ, అక్రిడేషన్స్ కానీ ఇస్తారు. స్టాండర్డ్ లేదనుకో ఎందుకు ఇస్తారు? మీ దగ్గర సరిగ్గా ఫ్యాకల్టీ లేరు, వాళ్ళకి పిహెచ్డి లేదు, ల్యాబ్ సరిగ్గా లేదు, ప్లేస్మెంట్ సరిగ్గా లేదు, మరి సర్టిఫికేషన్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎవరు సర్టిఫికేషన్ ఇవ్వరు. సో అలా అన్ని సర్టిఫికేషన్స్ ఉండి అక్రిడేషన్స్ ఉంటే టాప్ పొజిషన్లో ఉంది గీతాంజలి. మరి ప్లేస్మెంట్స్ విషయంగా మనం ఎంత వచ్చాయి ప్లేస్మెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇది 2024కి సంబంధించి ప్లేస్మెంట్స్ రికార్డు వెళ్ళది. నంబర్ ఆఫ్ ఆఫర్స్ చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆఫర్స్ ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఎంతెంత వచ్చింది అని చెప్పేసి మీకు ఇక్కడ అన్నీ కూడా నేను ఇందాక చెప్పిన 6 సిగ్మా లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. దీంట్లో అసెంచర్ అనేది ఒక 6 సిగ్మా కంపెనీ, తర్వాత మీకు యుఎన్ స్కూల్ అనేది ఒక 6 సిగ్మా కంపెనీ, తర్వాత వడాఫోన్ మీకు తెలిసిన కంపెనీ, అట్లా యూఎస్టీ గ్లోబల్ త్రివేంద్రం మెయిన్ ఫ్రేమ్స్ పైన నంబర్ 1 కంపెనీ ఇది యూఎస్టీ గ్లోబల్. వాళ్ళకి ఇక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో కేరళ మెయిన్ ఉంది, అమెజాన్, ఇట్లా ప్రతి ఒక్క మేజర్ కంపెనీస్ అన్నీ కూడా చాలామందికి ఇక్కడ మనకు తెలిసిన ఐబిఎం, టీసీఎస్ ఇవి కాకుండా కొన్ని కంపెనీస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ కన్సల్టింగ్ అని ఒకటి ఉంది. చాలామందికి డెలాయిట్ కన్సల్టింగ్ అంటే ఏదో మామూలు కన్సల్టింగ్ ఫర్మ్, ఆడిటింగ్ ఫర్మ్ అని అనుకుంటారు. కానీ ఈ డెలాయిట్ కన్సల్టింగ్ ఫర్మ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట అది. సో ఇలాంటి చాలామందికి స్టూడెంట్స్కి తెలియదు. దెన్ కమింగ్ టు నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ చూస్తే 1359 ప్లేస్మెంట్స్ 2024 కానీ జరిగింది. ఇందాక మనం చూస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 1200 ఉంది, ఇక్కడ చూస్తే 1400. అంటే 100కి 100 ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజెస్ ఇవన్నీ కూడా. మరి వీళ్ళు ఇందాక చెప్పినట్టు స్కాలర్షిప్ ఎంత ఇస్తారు మనకు అంటే, ఇక్కడ చూడండి వీళ్ళ స్కాలర్షిప్ 1 to 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100% కన్సెషన్ ఇస్తారు. 8,001 to 12,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 50% కన్సెషన్ ఇస్తారు. అండ్ 12,001 నుంచి 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25% కన్సెషన్ ఇస్తారు. 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25,000. సో ఇవన్నీ అట్రాక్టివ్ అనమాట. ఒక టాపర్ ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం ఆలోచిస్తాడు? నాకు ప్లేస్మెంట్ వస్తుందా రాదా? 100% ప్లేస్మెంట్. సారీ, నేను ఇంత కష్టపడి చదివాను కాబట్టి మా పేరెంట్స్ పైన నేను ఫీ అనేది బర్డెన్ పెట్టకూడదు కాబట్టి నాకు ఒక మంచి ఫీలో రియంబర్స్మెంట్ వస్తుందా, ఫీ అనేది తగ్గుతుందా, స్కాలర్షిప్ వస్తుందా అని ఆలోచిస్తాడు. సో అది ఉంటుంది. తర్వాత నేను థర్డ్ ఇయర్లోనే నాకు జాబ్ తొందరగా వస్తే నాకు కెరియర్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది అని ఆలోచిస్తాడు. సో ఇవన్నీ కూడా ఉన్న ఏకైక కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి ఇంకా, బట్ స్టిల్ నా సర్వేలెన్స్లో నాకు తగిలిన మంచి కాలేజ్. దెన్ ఫీ స్ట్రక్చర్ చూడండి, బీటెక్ 1,20,000. వేరే కాలేజెస్, టాప్ కాలేజెస్ మీరు ఇందాక చెప్పిన విఎన్ఆర్ కానీ, సిబిఐటి కానీ ఇవన్నీ కూడా మీకు 1.8 lakh 1.7 lakh ఉంటుంది. అంటే 60-70 వేలు ఎక్స్ట్రా వీళ్ళకన్నా. కానీ ఇక్కడ మీకు 60,000 అక్కడ తగ్గింది, ప్లస్ మీకు ఆల్మోస్ట్ ఒక 50%, 25%, 100% స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ సిఎస్సికి సంబంధించి సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. అద్భుతమైన క్యాంపస్, చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ప్లేస్మెంట్స్. రిసెషన్లో కూడా ప్లేస్మెంట్స్ తీసుకొచ్చిన ఇవి. సో ఇలాంటి ఇంకా 2-3 కాలేజీలు ఉన్నాయి. సో మనకు వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇంత ఆపేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వీడియోలో మళ్ళీ కామెంట్ పెట్టండి ఏ కాలేజెస్ ఉన్నాయి. రేపు మళ్ళీ మనం ఇంకొక సంబంధించిన కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏమిటి అని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ దీని గురించి చెప్పలేదు నేను. ఇది ఈసీఎల్ కీసరా దగ్గర ఉంది హైదరాబాద్లో. ఒక సైడ్లో ఉంటుంది, ఒక డైరెక్షన్లో ఉంది. ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంకో డైరెక్షన్లో ఉంది. పెద్ద దూరం ఏం కాదు. వాళ్ళ కాలేజెస్కి అన్నీ కూడా ఉన్నాయి, బస్సెస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనం నిర్భయంగా మన పిల్లల్ని చేర్పించి వాళ్ళ కెరియర్కి మనం ఒక భరోసా అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.